ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? హ్యాపీ కనుమ అందరికీ. ఎట్లా వేసుకుంటారు పండుగ? మంచిగా వేసుకుంటారా? సరే, అసలు ముచ్చట ఏంటంటే నేను మా చెల్లె ర్యాంప్ వాక్ చేసినాం కదా, ఆ ఆ షార్ట్కి ఒకరు నాకు కమెంట్ పెట్టినారు. వాళ్ళకే చెప్పాలనుకుంటున్నా. మై డియర్ సిస్టర్ ఆర్ బ్రదర్ వర్క్ ఫ్రమ్ హోమ్. నేనంట ఫాలోవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం సాయి ప్రసన్నతో ఉంటున్నానంట. హలో అక్కవో చెల్లెవో తమ్మునివో, నేనేం సబ్స్క్రైబర్స్ కోసం ఉండలేను, అర్థమైందా? మళ్ళగిట్ట అనేవి ఈ ముచ్చట ముత్తి పనులు రాలగొడతా. ఇంకేందంటే నేను స్టార్టింగ్ నుంచి 1.5 year నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. తను చెప్తేనే నేను ఈ ఛానల్ చేసుకున్నా. నీకేమైనా బుద్ధి ఉందా? నీకే అన్నమే తింటున్నావా లేకుంటే గడ్డి తింటున్నావా? ఆమె చెప్తేనే చేసుకున్న ఛానల్, సబ్స్క్రైబర్స్ కోసం చేసుకున్నా అని మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు పండగ పుట్ట? నువ్వు అయ్యవో అమ్మవో కానీ జర చూసి మాట్లాడు కదర్తోని. నువ్వు ఎవరితోనన్నా బంధాలు ఏర్పరచుకోవాలంటే లాభాల కోసం ఏర్పరచుకుంటామేమో. మేము అట్లా కాదు, హానెస్ట్గా ఉంటాం, మేము దిల్దార్ ఉంటాం, అర్థమైందా? మళ్ళీ కూడా వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టినాం అనుకో, పుచ్చరేగొడతా. ఏమనుకుంటున్నావు? మళ్ళా నోరుందని ఉట్టిగానే వారేసుకుంటారు ఊపుకుంటా. పని పాట ఏం లేదా మీకు? నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచోళ్ళు, నన్ను అర్థం చేసుకుంటారు. నీకెందుకు అంత బాధ అవుతుంది? నాకు అర్థం కాదు. అవును, చెల్లబెట్టమన్నది యూట్యూబ్ ఛానల్ నేను పెట్టుకున్నా. ఇంకా అట్లని మేము మస్తు ఫ్రీగా ఉంటాం. మేము దగ్గింది తుమ్మింది కూడా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకోవాలంటే మేము ఏమన్నా అట్లా పెట్టుకుంటున్నానా? ఫుల్ వీడియోలు చేసి పెట్టాలంటే బొచ్చడు. కానీ చూసినావా నా ఛానల్లో పోయి జర చూసి కదర్తోని మాట్లాడు, సరేనా? ఎవరైనా సరే. మళ్ళీ నాకు పిచ్చి పిచ్చి కామెంట్లు చేసినావు అనుకో, మా వాళ్ళని అందరిని ఉసిగలుపుతా. నా సబ్స్క్రైబర్లు, నా ఫాలోవర్లు, నా దేవుళ్ళు అందరూ, వాళ్ళందరికీ ఉసిగలుపుతా. ఆయన తిప్పి తిప్పి చూస్తే, నీ ఛానల్ చూస్తే ఒక్క పోస్ట్ లేదు, నీ ముఖం తెలియదు, పెద్ద మాట్లాడుతున్నావు. చిచ్చాల్. అందరికీ హ్యాపీ కనుమా. థ్యాంక్ యూ. ఎవరో చూడరు అట్లా అన్నారు, మీరు అందరూ వచ్చి వేసుకోరు. ఇక సరేనా? ఉంటాం అలా, బాయ్. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించుకోరు. నాకు కోపం వచ్చింది, అందుకే ఇట్లా అన్నా.